ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 రాజస్థాన్ రాయల్స్ జైత్రయాత్ర కొనసాగుతుంది. వరుస విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని అట్టిపెట్టుకున్న ఆ జట్టు దాన్ని మరింత పదిలం చేసుకునేలా మరో విజయం సాధించింది. శనివారం లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. లక్నో నిర్దేశించిన 197 పరుగుల లక్ష్యాన్ని మరో 6 బంతులు మిగిలి ఉండగానే చేసింది. ఈ ఫలితంతో ఈ సీజన్లో 8వ విజయాన్ని నమోదు చేసిన రాజస్థాన్ ప్లే ఆఫ్ బర్త్ను దాదాపుగా ఖరారు చేసుకుంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ ఫస్ట్ బ్యాటింగ్ హోమ్ టీం లక్నో సూపర్ జెయింట్స్కు అప్పగించాడు. క్వింటన్ డికాక్ 8 గత మ్యాచ్లో సెంచరీ చేసిన స్టోయినిస్ డకౌట్ కావడంతో 11 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో కెప్టెన్ కేఎల్ రాహుల్ 48 బంతుల్లో 76 రన్స్, దీపక్ హూడా 31 బంతుల్లో 50 రన్స్లు ఆదుకున్నారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 195 వికెట్ల పరుగులు చేసింది లక్నో. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ ఓపెనర్లు శుభారంభం అందించారు. తొలి వికెట్కు పవర్ ప్లేలోనే 60 పరుగులు జోడించారు. 3 బంతుల వ్యవధిలోనే జైస్వాల్ 24, బట్లర్ 34 అవుట్ అయ్యారు. రియాన్ పరాగ్ 14 సైతం ఎక్కువసేపు నిలవలేదు. ఈ దశలో కెప్టెన్ సంజూ శాంసన్ 33 బంతుల్లో 71 రన్స్, యువ వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ 34 బంతుల్లో 52 రన్స్ అజేయంగా నిలిచి జట్టుకు విజయాన్ని అందించారు. వీరిద్దరూ రాణించడంతో రాజస్థాన్ 19 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.